నమస్తే బ్రదర్, ఎట్లా జరుగుతుంది ప్రచారం? లాస్ట్ ఇంటర్వ్యూలో మీరు చాలా కాన్ఫిడెంట్ గా కనబడ్డారు. సో అదే కాన్ఫిడెంట్ కంటిన్యూ అవుతున్నదా? ఆ రోజు ఇంకా ప్రచారం జస్ట్ స్టార్ట్ అయింది, ఆ రోజే మీకు టికెట్ ఖరారు అయింది. సో ఆల్మోస్ట్ 1 వీక్ 10 days అవుతున్నది. సో ఈ 10 days లో జరిగిన డెవలప్మెంట్ ఏంటి? చాలా డోర్ టు డోర్ క్యాంపెయిన్స్ జరిగినాయి. చాలా మంది అభివృద్ధిని చూస్తూ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు బోరబండ డివిజన్ లో మేము 3 రోజులుగా బోరబండ డివిజన్ ని డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాం. పెద్దలు సీతక్క గారు కూడా పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు గత 3 నెలల్లో జరగడం చూసి స్వరాజ్ నగర్ వాసులు, బంజారా నగరు, పెద్దమ్మ నగరు, శిల్పి నగరు, సాయిబాబా నగర్, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు, లీడర్స్ అందరూ కూడా నిన్న స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం. బీఆర్ఎస్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ లో జాయిన్ ఇక్కడే కాదు, కృష్ణానగర్, యూసుఫ్గూడ డివిజన్, వెంగళూరు డివిజన్, రాయమత్ నగర్ డివిజన్, బోరబండ అండ్ ఎర్రగడ్డ అన్ని డివిజన్లలో దాదాపు ఒక 25% నుండి 30% యువకులు, మహిళా కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇంకొక వారం రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి 50% గ్రౌండ్ లో కార్యకర్తలు ఉంటారు. వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మా ప్రాంతంలో 20 ఏళ్ళు జరగని అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. ఇంకా అభివృద్ధి చేయాలంటే అధికారంలో కాంగ్రెస్ ఉందని ఒక భావన స్థానిక ప్రజల్లో కలుగుతుంది. వారందరూ కూడా పార్టీలలో ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి కోసమే వాళ్ళు ఉండే. గతంలో బీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చినాము, కానీ ఈ రోజు మా స్థానిక నవీన్ యాదవ్ కి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్. రేవంత్ అన్న ప్రజాపాలన బాగుంది, అమ్మ అన్న దగ్గర అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. నవీన్ యాదవ్ మంచి మెజార్టీతో గెలిపించుకుంటే మన పనులు అయితే అన్న ఒక ఆలోచన వివిధ పార్టీ కార్యకర్తలు ఉంది. అందరూ కూడా జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతుంది. ఇవన్నీ చూస్తా ఉంటే మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని ప్రజలే గెలిపిస్తారు. 50% క్యాడర్నే లేకుండా చేస్తారు, వాళ్ళని చేసేస్తారు. చూడ వారం రోజులలో బీఆర్ఎస్ గెలుపు డిసైడ్ అయిపోయిందని కేసీఆర్ అనౌన్స్ చేసిన కదా. కలలు కట్టున్నారు, నేను చూడలేదు. వాళ్ళు భయంతోనే నా మీద దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారు. వాళ్ళు ఏమన్నా చేసినటువంటి పనులు ఉంటే మేము జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఈ పని చేసినామని అడగండి. జూబ్లీహిల్స్ ప్రాంతంలో పలానా అనిల్ యాదవ్ అని యువకుడిని 3rd degree టార్చర్ చేపిస్తూ వీడియో కాల్ ఎమ్మెల్యేకి చూపిస్తూ సంతోషపడ్డామని చెప్పి ఓట్లు అడగండి. పలానా గల్లీలలో, బస్తీలలో గన్ని అనే పిల్లగాని ఇంటి మీద మా ఎమ్మెల్యే పోయి దాడి చేసి ఆ ప్రాంతం భయబంధనకు గురి చేసినామని ఓట్లు అడగండి. నవీన్ యాదవ్ ఇంటిని డ్యామేజ్ చేసినామని ఓట్లు అడగండి. నవీన్ యాదవ్ ఆస్తులు డ్యామేజ్ చేసినామని ఓట్లు అడగండి. నవీన్ యాదవ్ కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు హింసించి కేసులు పెట్టినామని ఓట్లు అడగండి జనాన్ని. అంతేగాని అభివృద్ధి ఏమని చేసి అడగండి. వీళ్ళు చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి. ఈ రోజు ప్రజలు బుద్ధి చెప్తారు వాళ్ళకి. ఇంతమంది జీవితాలు పాడు చేసే ఆలోచన గతంలో బీఆర్ఎస్ ఉండే. అవన్నీ కూడా ప్రజలకు తెలుసు. అభివృద్ధి ఏమి చెప్పలేక నా మీద తప్పుడు ఆరోపణలు. మీ ఫాదర్ ని ముందు పెట్టి వాళ్ళు గేమ్ ఆడుతున్నట్టు చాలా క్లియర్ కనబడుతుంది. ఒక లైన్ ఒక పేపర్ లో చదివిన నేను, రౌడీ షీటర్ కుటుంబాన్ని ఓడిస్తారు అని కేసీఆర్ అన్నట్టు దాంట్లో ఉన్నది. సరే, ఇవాళ మీ ఫాదర్ గారి ఫోన్ లైన్ లో కూడా తీసుకున్నాను నేను లైవ్ లో. మా ఫాదర్ న్యాయం ధర్మం కోసం నిలబడినటువంటి వ్యక్తి. ఈ ప్రాంతంలో చిన్న వ్యక్తి నుండి పై స్థాయి వాళ్ళకి కూడా శ్రీశైలం యాదవ్ ఏంది, శ్రీశైలం యాదవ్ కుటుంబం ఏందో తెలుసు. నాకు 2014లోనే ఎంఐఎం నుండి అవకాశం ఇస్తే ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతించినారు. ఇదే కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ, అప్పట్లో టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఈ హైదరాబాద్ నగరంలో చిన్న శ్రీశైలం యాదవ్ గడప దొక్కినట్టు ఫస్ట్ ఇల్లు చిన్న శ్రీశైలం యాదవ్ ఇంటికి వచ్చినాడు. ఆ రోజు పార్టీ పెట్టినావన్నా తెలంగాణ మూవ్మెంట్ కి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అని మా ఫాదర్ ప్రచార రథం ఆయనకి గిఫ్ట్ గా బహుమతిగా ఇస్తే ఆ ప్రచార రథమే సెంటిమెంట్ కి ఈ రోజు బీఆర్ఎస్ భవన్ లో ఉన్నది, మీరు పోయి చూసుకోవచ్చు. ఆ ప్రచార రథంలో జిల్లాలన్నీ కూడా తిరిగేవారు పెద్దలు. కేసీఆర్ గారికి శ్రీశైలం యాదవ్ ఏందో తెలుసు, శ్రీశైలం యాదవ్ కుటుంబం ఏదో తెలుసు, హరీష్ రావు గారికి కూడా తెలుసు. ఈ రోజు వాళ్ళు చేసినటువంటి అభివృద్ధిని చూపించి ఓట్లు అడగాలి కానీ నేను చిన్న వయసు ఫాదర్ ఆల్రెడీ బీఆర్ఎస్ లో ఉన్నాడు కదా, ఆయన కండువా కప్పుకొని పార్టీ ప్రచారంలో కూడా తిరిగాడు. ఫాదర్ హీ వాజ్ లాయల్ కాంగ్రెస్ పార్టీ వర్కర్. 78 నుండి 98, 1978 నుండి 98 వరకు పి జనార్దన్ రెడ్డి గారికి కుడి భుజంగా ఉండి ఇక్కడ అనేక బస్తీలలో నిలబడడానికి వాళ్ళ బస్తీ సమస్యలు పబ్లిక్ కి అండగా నిలబడినట్టు వ్యక్తి. తర్వాత కొన్ని కారణాల వల్ల ఇద్దరికి డిఫరెన్సెస్ వచ్చినాయి. ఆ తర్వాత టీడీపీ జాయిన్ అయింది. 1,00,000 మంది టీడీపీ జాయిన్ అయినారు. ఆ రోజు కూడా మా తండ్రికి అవకాశం రాకుండా అనేక కుట్రలు పడినారు. తర్వాత కేసీఆర్ గారు మా ఇంటికి వచ్చి వీళ్ళంతా ఇట్లే మోసం చేస్తారు తమ్మి, అందరు వాడుకుంటారు, మనం తెలంగాణ వాళ్ళని తమ్మి అని చెప్పి
మా ఫాదర్ తో మాట్లాడడం, సరే మా ఇంటికి సహాయం వచ్చినట్టు వ్యక్తి, శత్రువు వచ్చినా సరే మేము స్వాగతించి వాళ్ళ సమస్య ఉంటే పరిష్కరించే గుణం మా తండ్రిది. ఆ రోజు కేసీఆర్ గారు మా ఇంటికి వచ్చి సహాయం అడిగితే మేము సహాయం చేసినాం. ఈ రోజు మమ్మల్ని అంటున్నాడేమో ఆయన తిట్టినా ఏం చేసినా పెద్ద మనిషి, పెద్ద ఆయన తిట్లు అక్షంతలే అనుకుంటా నేను, ఆయన తిట్లు మా ఆశీర్వాదానికి అనుకుంటా నేను ఎవరిని కూడా నేను తిట్టలేదు, ఎవరిని విమర్శించదలుచుకోలేదు. ప్రజలకి మేమేందో తెలుసు. రేపు కేసీఆర్ ప్రచారానికి వస్తే ఏమైనా మీకు ఇబ్బంది జరుగుతుందా? ఇబ్బంది మా ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. గత 10 సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇచ్చినారు, 3 సార్లు ఎమ్మెల్యేకి అవకాశం కల్పించినారు. నవీన్ యాదవ్ కి 2018-23లో బీఫామ్ రాకుండా, ఎంఐ నుండి బీఫామ్ రాకుండా చేసిందే బీఆర్ఎస్, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ఎందుకు నవీన్ యాదవ్ రావద్దు? వీడు చిన్న పిల్లగాడు 29 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేసి 2వ స్థానంలో వచ్చింది. వీడు హైదరాబాద్ లో గెలిస్తే బలమైన బీసీ వర్గం ఏర్పడుతుంది, వీళ్ళు బలమైన స్థానికులు అని చెప్పి వాళ్ళకి తెలిసి నన్ను టికెట్ దగ్గరనే నన్ను చెక్ పెట్టినారు. ఓకే, రాజకీయంగా అవకాశం రాకుండా చేయడం అనేది వాళ్ళ నైజం, పెద్ద మనుషులు మాట్లాడు. కానీ అనేక తప్పుడు కేసులు పెట్టి భవిష్యత్తు ఆలోచించి నవీన్ యాదవ్ని ఇక్కడనే తప్పుడు కేసులు పెట్టి జీవితం పాడు చేస్తే భవిష్యత్తులో ఏ పార్టీ నవీన్ యాదవ్కి అవకాశం కల్పించాలనే ఆలోచనతో అనేక తప్పుడు కేసులు పెట్టినారు. నా మీద పెట్టినటువంటి కేసులకి నేను వాళ్ళని ఛాలెంజ్ చేస్తున్నా, ఈ రోజు ఎంక్వైరీ చేయించండి. ఒక్క కేసు కనుక నేను తప్పు చేసినట్టుంటే ఈ రాజకీయాలు పక్కన పెట్టి హైదరాబాద్ విడిచిపోనికనే నేను సిద్ధం. ఒకవేళ వాళ్ళు తప్పుడు కేసులు పెట్టినట్టు ప్రూవ్ అయితే మరి రాజకీయం పక్కన జరుపుకుంటారా? నేను కేటీఆర్ సవాల్ చేస్తాను. ఎంత మెజారిటీతో గెలుస్తారు మీరు? లాస్ట్ టైం 45,000 అన్నారు, ఇప్పుడు అదే కంటిన్యూ అవుతున్నదా? మీ పెరుగుతుంది, ఇంకా పెరుగుతుందా? ఇంకా పెరుగుతుందా? పిల్లలు అంటున్నారు టార్గెట్. ఇప్పుడు వాళ్ళు మా ప్రజలే డిసైడ్ చేస్తారు. అంటే ఇప్పుడు అవతల వైపు నుంచి మొత్తం మహామహులు ప్రచారంలో ఉన్నారు కదా, కేటీఆర్ మొత్తం తానే ఎలక్షన్ చూస్తున్నాడు. మీ మీడియా ద్వారా మా ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాను, నేను చిన్నప్పటి నుండి, నేను 20 ఏళ్ళ వయసు ఉన్నప్పటి నుండి ఈరోజు 20 సంవత్సరాలుగా ప్రజల మధ్యలో ఉంటూ తిరిగినా, మీ కళ్ళ ముందు తిరిగినటువంటి పిల్లోడు నేను, మీ బస్తీ వాసుల్ని, మీ కష్టాలు బాధలు తెలిసినోని నేను కాదు, మా కుటుంబం అందరికి తెలుసు, మీకు మా కుటుంబం ఏందో తెలుసు. ఈ రోజు మీ బస్తీ వాసుడు అంటే ఈ బై ఎలక్షన్ లో ప్రజలు ఎట్లయితే ఒక స్థానికుడు కావాలని బలంగా అనుకున్నారు, మా కష్ట సుఖాలు తెలిసినోడు, మాకు అండగా నిలబడే నాయకత్వం కావాలని పబ్లిక్ అభిప్రాయం మేరకు కాంగ్రెస్ సర్వేలలో నన్ను గుర్తించడం నేను అదృష్టంగా భావిస్తూ నాకు వచ్చినటువంటి అవకాశం అంతా కూడా ప్రజల ఆశీస్సులే అనుకుంటున్నా. ఈ రోజు ఆ ప్రజలే మ్యాండేట్ తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ కొన్ని సర్వేలు మాకు అనుకూలంగా ఉన్నాయని వాళ్ళు పేపర్లలో ఇస్తున్నారు, ఇంకా మాకు పాజిటివ్ ఉన్నదని అంటున్నారు కదా. కూడా నవంబర్ 14 తారీఖు చూస్తారు. సర్వేలన్నీ ఫేకా? అన్ని ఫేకే, ఫేక్ న్యూస్లు, ఫేక్ ప్రచారాలు, ఫేక్ ఎజెండాలు, వాళ్ళే అన్ని ఫేకే. వాళ్ళని గతంలో నమ్మి మోసపోయినారు. 2023లో రాష్ట్రం మొత్తం బుద్ధి చెప్పినారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో 2025లో అంటే కంటోన్మెంట్ ఆల్రెడీ బుద్ధి చెప్పారు. ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ నుండి మొదలై హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ ఎవరు కనపడకుండా, ఎవరు ఉండకుండా రోజు మీరు చూస్తారు. ఎంఐఎం సపోర్ట్ ఇస్తున్నదా గట్టిగా మీకు? లేదు, ఓవైసీ గారు చెప్పినారు కదా, ఓవైసీ గారు చెప్పినారు కదా సపోర్ట్ చేస్తున్నారు. ప్రచారానికి రావట్లే కదా? వస్తారు అనేది కార్యకర్తలందరికీ చెప్పినారు. కార్యకర్తలందరూ కూడా నేను ఎంఐఎం లోనే ఒకప్పుడు పని చేసినాను, వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యుల్లాగా ఉంటారు. మా పైన నమ్మకం ఉంది. వాళ్ళందరూ కూడా నా గెలుపు కొరకు, పార్టీ గెలుపు కొరకు బాగా కృషి. ఒక అతను సల్మాన్ ఖాన్ అనే ఒక అతను బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యాడు కేటీఆర్ సమక్షంలో. చాలా మొత్తం చాలా పెద్ద లీడర్లంతా ఆయన జాయిన్ చేసుకున్నారు. సో ఆ ఎఫెక్ట్ ఏమన్నా ఈ కమ్యూనిటీలో ఉంటుందా? అతను ఇక్కడ వ్యక్తి కాదు, ఏదో వాళ్ళే అతన్ని ఇక్కడ అకామిడేట్ చేసి డమ్మీ ఇండిపెండెంట్ నామినేషన్ ఏదో వేయించినట్టు బీఆర్ఎస్ వాళ్ళే వేయించినారని వింటున్నాను. అది కాంగ్రెస్ కి సంబంధించిన మైనారిటీ ఓట్లు స్ప్లిట్ చేయాలనే ఉద్దేశంతో అతను ఏదో పెట్టినట్టు చెప్పినారు. సమ్ అబ్జెక్షన్ వాజ్ రైజ్డ్ డ్యూరింగ్ స్క్రూటనీ, అవన్నీ కూడా రిజెక్ట్ అయినాయి. తన పైన కూడా చూస్తా ఉన్నాము అనేక 30-40 కేసులు తన మీద ఉన్నట్టు, అందులో ఎక్స్టార్షన్స్, మనీ లాండరింగ్ అండ్ పోస్కో కేసు కూడా ఉన్నదని పత్రికలలో చూస్తా ఉన్నాను. మరి అటువంటి ప్రజలను అడ్డం పెట్టి పేద ప్రజల బాధలను చూపిస్తూ వివిధ రాష్ట్రాల దేశాల నుండి డబ్బులు వసూలు చేసే ఒక ఎక్స్టార్షనిస్ట్ ని ప్లస్ పిల్లలను హింసించినటువంటి ఒక ఉమనైజర్ ని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ జాయిన్ చేసుకోవడం ప్రజలు గమనిస్తా ఉన్నారు. అతను ఎంత పెద్ద లీడరు, అతను ఎటువంటి వ్యక్తి అనేది మా ప్రాంత మైనారిటీలందరికీ తెలుసు.